2019 నుండి 2024 5 సంవత్సరాలు కాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే మనందరం కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తామో, ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో ఈ రోజు ఏదైతే భక్తి శ్రద్ధలతో ఈ రోజు భక్తులందరికీ కూడా అందజేసేటువంటి లడ్డూలు ఉన్నాయో, ఈ రోజు తిరుపతి లడ్డు అంటే ఈ రోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మహాప్రసాదంగా స్వీకరించేటువంటి తిరుమల లడ్డూలో నెయ్యిని కల్తీ చేశారని చెప్పేసి ఈ రోజు సిబిఐ సంస్థ వారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, చివరి ఛార్జ్ షీట్ లో ఈ రోజు తేలిన అంశంగా 250 కోట్ల రూపాయలకు టెండర్ పిలిస్తే అందులో 68 లక్షల టన్నుల నెయ్యిని ఏదైతే గుత్తేదారు సంస్థ ఏదైతే సప్లై చేసిందో అందులో ఎటువంటి పాల పదార్థాలు లేవు, పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యిని తిరుపతిలో వాడారు అని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరిగింది. ఇటువంటి నీచ చర్యలకు పాటుపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏదైతే ల్యాండ్ లో గాని, మైన్ లో గాని, వైన్ లో గాని, శాండ్ లో గాని ఏవైతే అక్రమాలకు పాల్పడ్డారో అందుకు మన హైందవ దేవాలయాలను కూడా వదలకుండా అందులో కూడా ఏదైతే ఈ అవినీతికి పాల్పడ్డారో దీనికి వారు బదులు చెప్పాలి. అదే విధంగా వారికి ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే హైందవ సమాజం పట్ల వారికి ఎటువంటి గౌరవం గాని, హైందవ సాంప్రదాయాల పట్ల, అదే విధంగా వెంకటేశ్వర స్వామి పట్ల వారికి ఎటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నచో వారు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటూ ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి హిందువులకు కానివ్వండి, ముస్లింలకు కానివ్వండి, ఏ మతం అన్నా సరే ఈ రోజు దేవాలయాల్ని గాని, మతాల్ని గాని గౌరవించాల్సిన బాధ్యత తీసుకోవాల్సినటువంటి నాయకులు డబ్బులకి ఆశపడి ఈ రోజు దేవాలయాల్ని భ్రష్టు పట్టించి అక్కడ కూడా అవినీతికి పాల్పడడం ఎంతో హేనీయమైన చర్యగా ఈ రోజు హైందవ సమాజం అంతా కూడా ముక్త కంఠంలో ఖండిస్తుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ తీసి ఈ రోజు మన రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేసి ఆ దేవుణ్ణి కూడా కోరడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా అన్య మతస్థులతో భ్రష్టు పట్టించినటువంటి టీటీడీ అప్పటి యాజమాన్యానికి అందరినీ కూడా కోర్టులో కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ తీయడం జరిగింది. ఈ కల్తీ నీ ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదే విధంగా వారి నాయకుల్ని త్వరలోనే జైలుకు వెళ్లాలని చెప్పేసి ఆ దేవుని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. టీటీడీపై అన్యమత ప్రచారం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యల్ని ఖండించాలి. అన్యమత ప్రచారంపై మరి హిందూ సమాజంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారాన్ని, కల్తీ నెయ్యి చేసినటువంటి అక్రమార్కుల్ని, కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి అక్రమార్కుల్ని, కల్తీ నెయ్యి చేసినటువంటి అక్రమార్కుల్ని, కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి అక్రమార్కుల్ని ఒక అబద్ధాన్ని ఇచ్చి దాన్ని నిజం చేయండిరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళ నాయకుడికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇస్తే దాన్ని నిజం చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ యొక్క పార్టీకి కానీ అస్కార అవార్డు అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క టీటీడీ దేవస్థానంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసింది గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. టీటీడీకి మరి చేసినటువంటి ఈ నెయ్యి సప్లై ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 160 లక్షల లీటర్ల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల లీటర్ల నెయ్యి పూర్తిగా కల్తీది, పాలుతో తయారు చేసింది కాదు, కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి సప్లై చేశారని చెప్పి సాక్షాత్తు సిబిఐ అపాయింట్ చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్టు నివేదిక మరి బట్టబయలు చేసినటువంటి సందర్భంలో మరి నంగనాచిలా మాట్లాడినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవేళ దీని మీద సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు కూడా మీరు చూడండి, ఈ సిట్లో ఈ నిజాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలుసు. అయినా గత 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో లేని విషయం మాట్లాడినట్టు వాళ్ళేదో ప్యూర్ నెయ్యి గీ అంతా కూడా సప్లై చేస్తే దాని అంతా కూడా ఏదో సిట్ ఏదో అంతా నికరంగా చెప్పేసింది,
జగన్మోహన్ రెడ్డి తప్పు ఏమీ లేదని చెప్పి సిట్టు చెప్పేసినట్టు అని ఒక అబద్ధాన్ని నిజం చేయటంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళ గత 10 రోజుల నుంచి చేసినటువంటి హడావుడి చూస్తూ ఉంటే అమాయకులంతా కూడా అబద్ధాన్ని కూడా నిజం అనుకునేటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో ఉంది. దయచేసి హిందూ సమాజం అంతా కూడా గుర్తించాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి గత 5 సంవత్సరాల పరిపాలనలో టీటీడీకి చేసిన అన్యాయాన్ని వాళ్ళందరూ కూడా గుండెపై చేసుకుని ప్రమాణం చేయగలరు. వేళంతా కూడా మేము కల్తీ నెయ్యి సప్లై చేయలేదని 1,60,00,000 కిలోలు నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కిలోలు కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి మాత్రమే అని సిబిఐ అపాయింట్ చేసినటువంటి సిట్టే చెప్పిందంటే దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్తారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. ఇటువంటి డూప్లికేట్ నాయకుల్ని, ఇటువంటి డూప్లికేట్ పార్టీని కనుక మనం నమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లిపోతారో ఒకసారి మనందరం కూడా చేశాం. అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర అంటే మనందరికీ కూడా ఒక సెంటిమెంట్. హిందూ సమాజానికి అంతా కూడా తొలి దైవం ఆయన వెంకటేశ్వర స్వామి. అటువంటి హిందూ సమాజం బాగా నమ్మేటువంటి యొక్క టీటీడీకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఆ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రిగా ఎవరన్నా సరే కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు తీసుకోవడం సంప్రదాయం. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా నువ్వు కుటుంబంతో వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించావా? ఏమీ లేదే. మరి ఏం గౌరవించలేదు సరికదా. మనకి ఏదైతే విజయనగరంలో రామాలయం మీద దాడి కానీ, అలాగే రకరకాల ప్లేసుల్లో అనేక రకాల అక్కడ రథం మన అంతర్వేదిలో రథం తగిలేసినప్పుడు కానీ, పరకామణిలో దొంగతనం చేసినప్పుడు కానీ, పరకామణిలో దొంగతనం చేస్తే మాజీ ముఖ్యమంత్రి అంటాడు అది చిన్న దొంగతనమే కదా అంటాడు ఆయన. చిన్న దొంగతనమేనంట, దొంగతనమే అంట కానీ చిన్న దొంగతనం అంట. అంటే అలాంటి చిన్న దొంగతనాలని చెప్పి నెపమేసి వాళ్ళందరినీ కూడా నువ్వు రక్షించేటువంటి ప్రయత్నం నువ్వు చేసావంటే నీ యొక్క పరిపాలన ఎంత దుర్మార్గంగా మరి కొనసాగిందో ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అందరికీ కూడా దండం పెట్టి నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి దుర్మార్గపు ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడిని కనుక మనం రాగల రోజుల్లో ఇతను ఒకసారి ఈ రాష్ట్రంలో ఊహించుకుంటే మనం కాదు, మన పిల్లలు కాదు, మన రాష్ట్రం కాదు, మన పిల్లల భవిష్యత్తు కాదు, మన హిందూ సమాజమే కూడా దెబ్బతినేటువంటి పరిస్థితిని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. లేని దాన్ని, అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేయటంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుర్మార్గాల్ని, అకృత్యాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా ఏదైతే ఈవేళ సిబిఐ ద్వారా ఇచ్చినటువంటి సిట్ నివేదిక ఉందో ఆ నివేదిక ప్రకారం దోషులైన ప్రతి ఒక్క నాయకుడిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈవేళ అగ్రనాయకులుగా చాలా మంది, ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎవరైనా సరే హిందూ సాంప్రదాయాన్ని కానీ, హిందూ సమాజాన్ని కానీ మతపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఎవరి మతాన్ని వాళ్ళు కూడా గౌరవించుకునేటువంటి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇటువంటి హిందూ సమాజాన్ని శోభ పెట్టే పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాల్ని, మరి వాళ్ళు చేసేటువంటి దారుణమైనటువంటి విషయాలంతా కూడా రాష్ట్ర ప్రజలను కూడా గమనించి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ సిట్టి ఏదైతే నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక ప్రకారం ఎవరైతే ఇక్కడ దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా శిక్షించవలసిందిగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నానని చెప్పి ఈ సమావేశం ముగిస్తా ఉన్నా.